నేర్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే సౌకర్యాలు లేవనే సాకులకు తావుండదని నిరూపించింది ఆ యువతి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా ఆటలపై ఉన్న మక్కువ మాత్రం వదలలేదు. స్థానికంగా సరైన వసతులు లేక ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదానానికి వెళ్లి కఠోర సాధన చేసింది. ఫలితంగా 100 జాతీయ 20కి పైగా అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు అందుకుంది. మరి ఎవరా యువతి? తాను ఎంచుకున్న క్రీడ ఏంటి? తన భవిష్యత్ లక్ష్యమేంటో ఈ కథనంలో చూద్దాం. ఆటలంటే ఆసక్తి ఉన్నా ఆడటానికి మాత్రం ముందుకు రారు కొంతమంది అమ్మాయిలు. కారణం కుటుంబ సభ్యులు సహకారం లేకపోవడమే. ఈ యువతికి కుటుంబమే కొండంత అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుమార్తె ఆశయ సాధనే ధ్యేయంగా కృషి చేశారు. అలాంటి అవకాశం అందిపుచ్చుకున్న ఈ యువ క్రీడాకారిణి ఇటీవల అఖిల భారత సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బెస్ట్ విమెన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు సొంతం చేసుకుంది. వేగంగా వ్యాయామం చేస్తున్న ఈ యువతి పేరు షానన్ క్రిస్టియన్. గుజరాత్లోని సూరత్ స్వస్థలం. షానన్ తండ్రి, మామకు కరాటేలో ప్రావీణ్యం ఉంది. కానీ ఈ యువతి మాత్రం బాల్యం నుంచి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఒకే అమ్మాయి కావడంతో షానన్ క్రీడాభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు బ్యాడ్మింటన్ క్రీడలో రాణించేలా ప్రోత్సహించారు. పన్నెండేళ్ల వయసులో బ్యాడ్మింటన్లోకి అడుగుపెట్టింది షానన్. అప్పట్లో స్థానికంగా సరైన సౌకర్యాలు లేక ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్సాద్కు వెళ్లి బ్యాడ్మింటన్ మెళకువలు నేర్చుకుంది. ఇటీవల చండీగఢ్లో జరిగిన అఖిల భారత సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో బెస్ట్ విమెన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవకాశం కైవసం చేసుకుంది. దీంతో పాటు మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో బంగారు పతకాన్ని సాధించానని షానన్ చెబుతోంది. मैंने 12 साल की उम्र से बैडमिंटन खेलना चालू किया। मैं 15 साल से बैडमिंटन खेल रही हूँ। मेरे घर में स्पोर्ट्स का एनवायरनमेंट था। पापा और अंकल कराटे करते थे, पर मुझे ये गेम अच्छा लगा तो मैंने ये गेम सीखना चालू किया। फैमिली ने फाइनेंशियली, इमोशनली सब तरह से सपोर्ट किया है। मुझे खेलने ले जाते थे। जब सूरत में कोच नहीं थे तो मैं वलसाड जाके प्रैक्टिस करती थी, जो सूरत से दूर है, 100 किलोमीटर दूर है। 10 సంవత్సరాలుగా రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్గా కొనసాగుతోంది ఈ క్రీడాకారిణి. ఓవైపు బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబరుస్తూనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం అహ్మదాబాద్లోని ఆడిట్ జనరల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తోంది. మలేషియాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోతే కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ టోర్నమెంట్కి పంపించారని షానన్ చెబుతోంది. मैं अभी ऑडिट जनरल डिपार्टमेंट अहमदाबाद में जॉब करती हूँ। स्पोर्ट्स कोटा में मेरा जॉब लगा है। मैं और आगे खेलना चाहती हूँ। मैं 10 साल से स्टेट चैम्पियन रह चुकी हूँ। एक बार मैं इंडियन टीम में वर्ल्ड यूनिवर्सिटी के लिए सिलेक्ट हुई थी मलेशिया जाने के लिए। तो उस टाइम बहुत खर्चा हुआ था, तो फैमिली ने लोन लिया था और फिर मुझे भेजा गया था। అఖిల భారత సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్ డబుల్స్లో నిఖితాతో కలిసి రజత పతకం గెలుచుకుంది షానన్. జాతీయ విశ్వవిద్యాలయ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఆడిట్ జనరల్ డిపార్ట్మెంట్ వెస్ట్ జోన్ టోర్నమెంట్ సింగిల్స్లో బంగారం, డబుల్స్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 100కు పైగా జాతీయ, 20కు పైగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించానని చెబుతోంది ఈ క్రీడాకారిణి. मैंने नेशनल्स में अतुल वलसाड में जब नेशनल टूर्नामेंट हुआ था तो डबल्स में मेरा सिल्वर मेडल था। यूनिवर्सिटी में भी मेरा सिल्वर मेडल है। ऑल इंडिया में स्कूल गेम्स में भी गोल्ड और मेरा ब्रॉन्ज मेडल है। मैं अभी ऑल इंडिया सिविल सर्विस खेलने गई थी, चंडीगढ़ में हुआ था। उसमें मैंने गोल्ड मेडल जीता है। मैंने पिंकी कार्की जो अरुणाचल प्रदेश के उसको हराया है और 100 से ज़्यादा नेशनल्स खेला हुआ है, 20 से ज़्यादा इंटरनेशनल खेला हुआ है मैंने। మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారికి ఖరీదైన ఆటల్లో రాణించటం
అంత తేలికైన విషయం కాదు. కోచింగ్ తీసుకోవడానికి, క్రీడా సామగ్రి కొనుగోలు చేయడానికి చాలా ఖర్చవుతుందని వివరిస్తోంది షానన్. దీంతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో ఫిట్నెస్ చాలా ముఖ్యమని సూచిస్తోంది. ఒకసారి గేమ్ ఆడుతుంటే చీలమండ పట్టేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెబుతోంది. मैं मिडिल क्लास फैमिली से आती हूँ और जैसे ये बैडमिंटन एक स्पोर्ट है, बहुत रिच फैमिली खेल सकता है, ऐसा स्पोर्ट है। पर फैमिली ने बहुत सपोर्ट किया ये गेम खेलने के लिए। बैडमिंटन एक ऐसा गेम है जहाँ शटल कॉक्स, रैकेट वगैरह बहुत कॉस्टली रहता है, इक्विपमेंट्स बहुत ही ज़्यादा महंगे रहते हैं, तो उसको खर्च करने के लिए SAG ने बहुत मदद किया था एक टाइम। सूरत में स्टेट्स चल रही थी और उस टाइम में सेमीफाइनल्स खेल रही थी नंबर 1 सीड के साथ, तो तभी थर्ड सेट में 19-15 पे मेरा एंकल ट्विस्ट हो गया था। फिर थोड़ा ब्रेक लेके मैंने रिकवरी लिया, फिर तो भी मैंने पूरा गेम खेला, 2 पॉइंट खेला, फिर मैं वो गेम जीती। और उसके बाद और जितने टूर्नामेंट 2 टूर्नामेंट हुए, हमारा डिपार्टमेंट का वेस्ट जोन हुआ, उसमें सिंगल्स में गोल्ड जीता, ऑल इंडिया सिविल सर्विस में सिंगल्स में गोल्ड और डबल्स में सिल्वर मेडल जीता मैंने। సౌకర్యాలు లేకున్నా తనకి ఇష్టమైన క్రీడలో రాణిస్తోంది షానన్. దేశానికి అంతర్జాతీయ పతకం తీసుకొచ్చి అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యమని చెబుతోంది.